ఇదేంటో తెలుస్తుందా? మీరు అనుకునిందే కరెక్ట్. కమ్మటి అంబలి. నేనైతే ఇందులో 4 రకాల చిరుధాన్యాలు వేసుకుని బాగా ఉడకబెట్టి రాత్రంతా ఈ సట్లోనే ఇలా ఊరబెట్టి పెరిగేస్తే రేపు పొద్దునకంతా కమ్మగా తయారవుతుంది. దాంట్లో సన్న సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, కొంచెం పచ్చిమిరపకాయ వేసుకుని పుల్లటి నోరూరించే ఈ ఊరగాయ దాంతో పాటి అద్దుకుని తింటే అబ్బబ్బబ్బబ్బా! అసలు మన అమ్మమ్మ రోజులన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడంతా ఇదే తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఇలా తిన్నాను. నాకు అన్నీ నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. దాంతోపాటు మనం నిన్న చేసుకుని నంచుకొని ఏదైనా మిగిలి ఉంటుంది కదా, దాన్ని కూడా దాంతో పెట్టుకొని తింటే భలే భలే ఉంటుంది అంతా. అసలే ఎండాకాలం ఎక్కువగా ఇలా తింటూ ఉంటే మనకి మంచిది. పెరుగు వేస్తాము, చిరుధాన్యాలు ఉన్నాయి, హెల్త్కి హెల్త్, చలవకి చలవ.